నమస్తే ఏపీ టుడే న్యూస్ వీక్షకులకు స్వాగతం. శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. బొత్స ఝాన్సీ లక్ష్మిని విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి విద్యావేత్తని మన పార్లమెంట్ అభ్యర్థిగా రావడం శృంగవరపుకోట నియోజకవర్గం ప్రజలందరూ చేసుకున్న గొప్ప అదృష్టం అని అన్నారు. ఆవిడ గొప్పతనం, అర్హత కోసం మాట్లాడుకోవాలంటే ఒక పేజీ ఉంటుందని తెలియజేశారు. శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొక ప్రత్యేకమైన మంచి వార్త ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నాం. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం అనేది ఈ పార్లమెంటుకే అదృష్టమని మేమంతా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అంత మంచి అభ్యర్థి, ఒకటి రాజకీయ పరంగా, రెండు విద్యారంగం పరంగా, అదొక్కడే కాకుండా సోషల్ సర్వీస్ మైండ్ ఉన్న అభ్యర్థి ఈరోజు శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు. ఝాన్సీ లక్ష్మి గారి గురించి చెప్పాల్సి వస్తే, రాజకీయ పరంగా అయితే 2 మార్లు విజయనగరం జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్గా చేసి, 2 మార్లు బొబ్బిలి పార్లమెంట్ సభ్యురాలుగా ఒకసారి, విజయనగరం పార్లమెంట్ సభ్యురాలుగా ఒకసారి సేవలు అందించిన శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారు. ఇక ఆవిడ చదువు గురించి మాట్లాడాల్సి వస్తే, కనీసం ఒక పేజీ సరిపడా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మేడంకి. ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ పొలిటికల్ సైన్సెస్, మాస్టర్ ఆఫ్ లా, PhD ఇన్ ఫిలాసఫీ, PhD ఇన్ లా. ఇంత విద్యావంతురాలు మా పార్లమెంట్కి అభ్యర్థిగా రావటం, ఈ ఒక్క శృంగవరపుకోట నియోజకవర్గమే కాదు, విశాఖ పార్లమెంట్లో ఉన్న మొత్తం 7 నియోజకవర్గాలకి శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారు అభ్యర్థిగా రావటం వల్ల అన్ని నియోజకవర్గాల్లో వచ్చే మెజారిటీ పెరగటం, అదే కాకుండా ఈ ప్రజలు, విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా ఝాన్సీ మేడం గారు ఎంపీగా రేపు ఎన్నికైన తర్వాత అద్భుతమైన సేవలు అందుకోగలుగుతారని, మొత్తం పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు అవుతారని చెప్పేసి మీకు అందరికీ. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ ప్రసారమయ్యే ఏపీ టుడే న్యూస్లో తిరిగి కలుద్దాం.